Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 8. సో ఈ వీక్ అయితే రీఎంట్రీ కోసం ఓటింగ్ జరుగుతుంది హాట్‌స్టార్‌లో. అండ్ అదేవిధంగా మరొకరు కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదేంటో చూసే ముందు వీడియోని అందరూ లైక్ చేయండి. అండ్ రీఎంట్రీలో భరణి గారు కావాలా? లేకపోతే శ్రీజ ఎంట్రీ ఇవ్వాలా? మీరెవరు అనుకుంటున్నారు? అనేది గట్టిగా కామెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే బర్నీ ఫుల్ ఫిట్‌గా మళ్ళీ హాస్పిటల్ నుంచి హౌస్‌లోకి వచ్చేసాడు. సో బర్నీ అండ్ శ్రీజ మధ్య ఓటింగ్ అయితే జరుగుతుంది. దీంట్లో బర్నీకే మ్యాక్సిమం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బర్నీ ఉన్న ఫ్యామిలీ మొత్తం మంచి ఓటింగ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి తనుజ అయినా అండ్ రాము అండ్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఓటింగ్‌లో ఉన్నా కూడా దీనికి సెపరేట్ ఓటింగ్ జరుగుతుంది. అండ్ సుమన్ ఓటింగ్ కూడా ఇతనికి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. మనం పెట్టిన ఓటింగ్ పోల్‌లో కూడా బర్నీకే మ్యాక్సిమం ఓటింగ్ అయితే వస్తుంది. సో శ్రీజ వస్తే కాస్త గొడవలు ఎక్కువగా అవుతాయి. బర్నీ వచ్చినా కూడా ఆ బంధాలు తప్ప అంతకంటే ఎక్కువ ఆడలేడని నాకు కూడా అనిపిస్తుంది. అండ్ ఇంతలో అయేషా ఎవరైతే హెల్త్ బాలేక వెళ్ళిపోయారో అయేషా మళ్ళీ ఈ వీక్ రీఎంట్రీ కోసం అడిగింది. అండ్ వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేసినట్లు న్యూస్ వస్తుంది. సో అయేషా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. తన హెల్త్ కూడా సెట్ అయిపోయింది. సో హౌస్‌లో ఓవరాల్ ఓటింగ్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఇక్కడ రెగ్యులర్ వీక్ ఓటింగ్‌లో అయితే తనుజ టాప్‌లో ఉంది. అండ్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. సంజన కూడా ఈసారి కాస్త ఓటింగ్ అయితే వస్తుంది. సో వీళ్ళైతే సేఫ్ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ చివరి వరకు అందరికీ 7% తోని డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. సో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. షోకి అవసరం లేదని భావించిన ఎవరినైనా కూడా తీసేయొచ్చు. ఎందుకంటే ఒకే విధమైన ఓటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ డిసిషన్ ప్రకారం కొన్ని ఎలిమినేషన్స్ కూడా అవుతాయి. సో ఓవరాల్‌గా చూసినట్లయితే ఈసారి మాధురి అండ్ గౌరవ్ వీళ్ళకైతే ఎక్కువ రిస్క్ అని నాకు అనిపిస్తుంది. కాకపోతే రీతు అయితే ఎలిమినేట్ అవ్వదు. ఆమెను కూడా బిగ్ బాస్ చేయడు. దాదాపుగా ఒక 10థ్ వీక్ వరకు రీతును కూడా ఎలిమినేట్ చేయడు. ఆమె కూడా గట్టి స్ట్రాంగ్ కంటెస్టెంటే. స్ట్రాంగ్‌గా ఫైట్ ఇస్తుంది కాబట్టి తను కూడా ఉంటుంది. సో రాము రాథోడ్ మేబీ డేంజర్‌లో ఉండొచ్చు. మాధురి ఆర్ గౌరవ్ ఈ ముగ్గురిట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది.